విద్యార్థులకు అకాడమిక్ విద్యతో పాటు వొకేషనల్ కోర్సులు సృజనాత్మకత అవసరం. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. విద్యార్థులకి అకాడమిక్ విద్యతో పాటు వొకేషనల్ కోర్సులు సృజనాత్మకత అవసరమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలలు మరియు 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు వొకేషనల్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంతో భాగంగా ముందుగా వాటిపై అవగాహన కల్పించి అనంతరం సెట్విన్ ఆధ్వర్యంలో స్వల్పకాలిక వృత్తులపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మంగళవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలోని రామ్నగర్ లో ఉన్న అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలో వొకేషనల్ ట్రైనింగ్ పై విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న సాంకేతికతని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులని చదువుతో పాటు వొకేషనల్ కోర్సులలో అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందని, అంతేగాక వారికి క్రియేటివిటీ కలిగించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్లలో సైతం కొత్త టెక్నాలజీ అభివృద్ధి కావడం వల్ల అనేక మార్పులు చేసుకుంటున్నాయని అన్నారు. సెట్విన్ ద్వారా ఇచ్చే కోర్సులలో వెబ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, ఎడ్యుకేషనల్, టెక్నికల్ కోర్సులు వంటి ఎన్నో కోర్సులు ఉన్నాయని, తమ అభ్యర్థన మేరకు సెట్విన్ మొత్తం ఫీజులో సగం ఫీజు రాయితీగా ఇవ్వనుందని, తక్కిన 50% ఫీజును కూడా కట్టలేని నిరుపేద విద్యార్థులకు జిల్లా యంత్రాంగం తరపున ఫీజు చెల్లిస్తామని తెలిపారు. కాగా ఇన్ఛార్జ్ డిఆర్ఓవై అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి విజయేందర్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్, డిఈఓ భిక్షపతి తదితరులు మాట్లాడారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దర్శు నాయక్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శత్రు నాయక్, సెట్విన్ ప్రతినిధి కొండపల్లి రేణుక, ప్రిన్సిపల్ కుబ్రా, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, సెట్విన్ ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.